ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్కారం. కార్తీక పురాణం 7వ అధ్యాయంలోకి వచ్చాం. ఈరోజు 7వ రోజు ఎర్రగుడ్డలో గోధుమలు పోసి దానం ఇవ్వాలట. ఈ గోధుమలు రవికి సంబంధించిన ధాన్యం. మన జాతకంలో ఎప్పుడైనా రవి తక్కువలో ఉన్నప్పుడు, రవికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు గోధుమ దానం చేయమని చెప్తారు. ఈ కాలంలో రవి నీచంలో పడతాడని చెప్తారు. గోచారం ప్రకారం మన గ్రహగతుల్లో సూర్యుడు తక్కువలో ఉంటాడనమాట. అందుకని ఆయనకి బలం చేకూర్చడానికే, ఆయన లేని లోటు తీర్చుకోవడం కోసమే మనం దీపాలు పెట్టమంటారు. సో ఆ కారణంగా ఈ రోజున గోధుమలు దానం చేస్తే మంచిదట. తర్వాత గోధుమలు, పట్టు వస్త్రాలు, బంగారము మన ఓపికను బట్టి దానం చేయొచ్చు. అయితే ఈ రోజున 7వ రోజు అయినప్పటికీ ఈ రోజున అష్టమి కావటం వల్ల దీన్ని గోపాష్టమిగా చెప్తారు. ఈ గోపాష్టమి రోజున గోకులాష్టమి అని కూడా అంటారు. క్యాలెండర్లలో కనపడుతుంది, మనకి చూడొచ్చు. గోపూజ చేయాలి, గోదానం మంచిది, ఉల్లిపాయలు లాంటివి తినకుండా ఉండటం మంచిది, స్వయం పాకం కూడా ఇవ్వచ్చట. మన అవకాశాన్ని బట్టి చేస్తాం కదా. అయితే 7వ రోజు అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. స్నానము, పుష్ప, దీపదాన ఆరాధనలు, వాటి ఫలితాల గురించి చెప్తున్నారు. వశిష్ఠ మహాముని ఇలా అంటున్నారు: ఓ మిథిలాధిపతి జనక మహారాజా, కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపచేయటమే కాకుండా పరంలో ముక్తిని కూడా కలగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటితోటి కూడినటువంటి కార్తీక వ్రతాన్ని సంపూర్ణంగా వినిపిస్తాను. సావధాన చిత్తుడివై విను. ఈ సావధాన చిత్త మనకు కూడా కావాలన్నమాట. సావధాన చిత్తం ప్రశాంతంగా విని ఏం చేయొచ్చో చెప్తున్నారు. అందులో 1-2 అయినా మన అవకాశాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుంచి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రాలు ఉండగానే నదిలోనో, నదంలోనో, తటాకంలోనో తల మీద స్నానం చేయాలి. తల తడపాలి అని అర్థం. తులారాశింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అన్నారు. ఈ మాసమంతా ఈ తులారాశిలో ఉంటాడు, తులా సంక్రమణంలో ఉంటాడు సూర్యుడు. ఈ సూర్యుడు తులా సంక్రమణం చెందినప్పుడు గంగ ద్రవరూపంలో సమస్తమైన నీళ్లలోనూ ఉంటుందట. ఇక్కడ సమస్త నదుల్లో, నదాల్లో, దిగుడు బావులు, చెరువులు మొదలైన వాటిల్లో ఎక్కడైతే ద్రవం ఉంటుందో వాటిలో ద్రవరూపంలో కలిసిపోయి ఈ కాలంలో గంగాదేవి ఉంటుంది. అందుచేత నీటిలో మునిగి తలస్నానం చేసి దోసెలతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికి అర్ఘ్యంగా ఇచ్చి బయటికి రావాలి. తర్వాత ఆ తడిసిన బట్టలు పిండుకోవాలట. బట్టలు పిండకుండా ఆ బట్టలు విపదీయకూడదు, బట్టలు పిండేసుకోవాలి. తర్వాత అప్పుడు పొడి బట్టల్ని కట్టుకుని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యం వల్ల కానీ, ఆరోగ్యం సరిగా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం 1 రోజులు స్నానం చేయలేని వారు వాళ్ళకు కూడా ఒక చిన్న అమెండ్మెంట్ చెప్పారు. కార్తికే భానువారేతే స్నానకర్మ సమాచరేత్ మాస స్నానైన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప. ఏమంటున్నారు? ఒకవేళ చేయలేకపోయారనుకోండి, ఆద్యేతి మధ్యమేచ దినేయ స్నానమాచరేత్ మాస స్నాన ఫలంతేన లభ్యతే నా సంశయ. 1 రోజులు చేయలేని వాళ్ళు కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేని ఎందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఇది మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. శుక్లపాడ్యం అంటే పాడ్యం అయితే వెళ్ళిపోయింది, ఆదివారం కూడా 6వ రోజు వెళ్ళిపోయింది ఈ సంవత్సరం. ఈ 7వ రోజు కార్తీక సోమవారం వచ్చింది. సరే, సోమవారం చేయగలిగితే మంచిదే. లేకపోతే కనీసం పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమికి చాలామంది సముద్ర స్నానాలకు వెళ్తారు. అది కూడా చాలా మంచిది. నదీ నదాల్లో ఎక్కడైనా స్నానం చేయగలిగే అవకాశం ఉంటే కనీసం ఆ 1 రోజైనా చేస్తే మంచిదట. ఇలా గనక స్నానం చేస్తే మాసమంతా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అంటంలో ఎలాంటి సందేహము లేదు. తెలిసి చేసినా తెలియక చేసినా ప్రయోజనం లభిస్తుంది. ఒకవేళ తెలియదు, మనకి ఇప్పుడే తెలుసుకున్నాము ప్రత్యేకంగా, పౌర్ణమి నాడు చేస్తే నెలంతా చేసింది లభిస్తుందంటే ఆ రోజున మనం ప్రత్యేకంగా ఓ దిగుడు బావుకో, ఓ నదికో, ఓ సరస్సుకో ఎక్కడికైనా వెళ్ళాలి కదా. ఆ ప్రత్యేక ప్రయత్నం ఉంది చూసారా, అది ఫలదాయకంగా ఉంటుందట. తర్వాత స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో, హరిహరుల ఆలయంలోనో ఇదేదో ఒక దాంట్లోకి వెళ్ళాలి. ప్రఖ్యాతంగా ఏం చెప్తారంటే హరిహరుల ఆలయాలు చాలా విశేషమైనవి. శివాలయము లేదా విష్ణువాలయము, ఈ 2 ఆలయాలు అవకాశం లేదు. మనకు ఆ నదీ తీరంలోనో, ఆ బావి దగ్గర ఒక వినాయకుడి గుడి ఉంది.
వినాయకుడి దేవాలయానికి వెళ్ళొచ్చు, షణ్ముఖ స్వామి దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళొచ్చు, రామాలయమో వేణుగోపాల స్వామి గుడో వెంకటేశ్వర స్వామి గుడో ఏ అమ్మవారి దేవాలయమో ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అద్భుతమైన ఫలితమే లభిస్తుంది. హరిహరుల ఆలయాలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ మాసంలో శివుడు ప్రఖ్యాతంగా పూజనీయుడు. అయితే కార్తీక దామోదర ప్రీత్యర్థమే శివ పూజ చేయాలని చెప్తారు కాబట్టి విష్ణువాలయంలోకి వెళ్ళినా కూడా శివాలయంలోకి వెళ్ళినంత విశేషమే ఇప్పుడు లభిస్తుందట. అంత విశేషమైన పుణ్యఫలమే కనపడుతుంది మనకి. గోపుర ద్వారం దగ్గర కానీ గోపురం దగ్గర కానీ స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు లేదా ఏదైనా ఉసిరి చెట్టు అవి కూడా కాకపోతే కొన్నిసార్లు శమి వృక్షాలు కూడా కనిపిస్తాయి ఆలయంలో. అలాంటి చోట కానీ ప్రాంగణంలో ఎక్కడైనా దేవాలయ ప్రాంగణం ఎంత పెద్దదిగా ఉంటుందండి, ఎక్కడైనా శుభ్రమైన చోట దీపారాధన చేయటము. తర్వాత ఆవు నేతితో కానీ ఎవరికి ఏది అందుబాటులో ఏ నూనె ఉంటే దాంతో కానీ పిండి ప్రమిదతోటి దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇది కూడా మనకి పెద్దవాళ్ళు అమెండ్మెంటే చెప్తారండి. ప్రతిరోజు చేయలేకపోయినా నెలలో ఒక్కసారైనా సరే పిండి దీపాన్ని బియ్య పిండి లేకపోతే గోధుమ పిండితోటి చిన్న దీపాన్ని ఉండజేయటం, దాంట్లో లోపలికి ఒత్తితే దీపం గుంట పడుతుంది కదా, దాని నిండా నెయ్యి నుంచి దాంట్లో దాన్ని దీపాన్ని వెలిగించి వెలుగుతున్న జ్యోతి స్వరూపాన్ని దానం చేయాలి. కార్తీకంలో ఒక్కసారి చేసినా కూడా అద్భుతమైన ఫలితం లభిస్తుందని పురాణం చెప్తోంది. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. ఒక మంచి శ్లోకం చెప్తున్నారు. అన్ని విధాలైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను, దీనివల్ల నాకు నిరంతరము సుఖము శాంతి కలుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి. ఈ శ్లోకం మనకి నోటికొస్తే సరి. అదర్వైజ్ మనం దేవాలయంలోకి వెళ్తాం కదా, అక్కడున్న అయ్యవారే దీపదాన శ్లోకాన్ని చెప్పి మన చేత సంకల్పం చెప్పించి దానం స్వీకరిస్తారు. అది కూడా ఉత్తమోత్తమైన పద్ధతి అండి. మనకి ఇవన్నీ జ్ఞాపకం ఉండద్దు, రావాలి కదా. దీపం ఇవ్వడం చేతికి ఇవ్వటమే కాకుండా మంత్రపూతంగా ఇస్తే మరింత విశేషంగా ఉంటుంది. భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతోటి అర్చించిన వాళ్ళకి కమలాసని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో స్థిరమైన నివాసం ఉంటుంది. విష్ణుమూర్తికి సాధారణంగా మనం ఏం చేస్తామండి, అలంకార ప్రియ విష్ణు అంటారు. ఆయనకి ఎంత ఇష్టమో. అభిషేక ప్రియ శివ అంటారు. అభిషేకం ఇష్టం శివుడికి. అలంకార ప్రియుడైన విష్ణువుకి విశేషంగా ఈ మాసంలో కమలాలతో అర్చన చేసిన వాళ్ళకి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటుంది. అదే కాకుండా ఇంకో 2 చెప్తున్నారండి. విష్ణువుకి సాధారణంగానే తులసి అర్చనే చేస్తారు. తులసితోటి అర్చించిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది. జాజి పూలతోటి అర్చించిన వాళ్ళకి ఈ ఇహపరాలలో ఈ సమస్యలు ఏవి లేకుండా ఇహంలో ఈ రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు, సమస్యలు తీరుతాయని చెప్తారు. అయితే ఇంకా చెప్తున్నారు, ఇగో జాజిపూలతో పూజించే వాళ్ళు ఇహపరాలు కూడా అదే జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుంచి విముక్తిని పొందుతారు. సదాశివుని మారేడు దళాలతోటి ఆరాధించే వాళ్ళు ముక్తిని పొంది తరించిపోతారు. సదాశివుడికి పూర్తిగా ఈ మాసమంతా ప్రతిరోజు ఒక్క మారేడు దళం అర్పించినా సరే. ఈ మారేడు దళ అర్పణ ఏంటంటే 3 రోజులు ఒకే దళాన్ని అర్పించచ్చండి. ఇవాళ మారేడు దళం శివుడి మీద వేశాం, రేపొద్దున నిర్మాల్యం తీసేటప్పుడు మిగిలిన పూలని తీసేసి ఈ మారేడు దళాన్ని శుభ్రంగా నీటిలో కడిగితే మళ్ళీ పెట్టుకోవచ్చు. మనం రోజు దొరకదా మారేడు దళాలు, పువ్వులంటే బజార్లో దొరికేస్తాయి. మారేడు దళం కొంచెం ప్రత్యేకమైంది కదా. తులసికి ఈ అవకాశం లేదండి. తులసి నిర్మాల్యంగా మరునాడు తీసేయాల్సిందే. ఒక మారేడు దళానికి మాత్రమే ఈ అవకాశం ఉంది. అందుకని ఏం చేయొచ్చు, మనం 3 రోజుల పాటు ఒక మారేడు దళాన్ని వాడుకోవచ్చు. అవకాశం లేకపోతే సంగతి ఇది. అవకాశం ఉండి మనం రోజు చెట్టు నుంచి కోసుకునో ఏ పువ్వుల వాళ్ళ దగ్గర తెచ్చుకునో చేయగలిగితే మహత్తరంగా ఉంటుంది. ప్రతిరోజు చేయగలిగితే ఈ మారేడు దళం బిల్వాళ్ళతో అర్చన, మనం 1,00,000 బిల్వార్చన అలాంటి అవకాశం ఏదైనా లభించినా కూడా కార్తీకంలో చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో పువ్వులు పండ్లను దానం చేసే వారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్టు పటాపంచలైపోతాయి. సూర్యరశ్మికి చీకటి ఎట్లా పోతుందో అలా పోతుందట. మన వాకిట్లో బోల్డని పువ్వుల మొక్కలు ఉన్నాయనుకోండి, ఎవరైనా ఈ కార్తీకంలో పువ్వులు కోసుకుంటే వాళ్ళని కేకలేయద్దు, అది దానం కిందే పరిగణింపబడుతుంది. పువ్వులు కానీ పండ్లు కానీ, పళ్ళు కూడా ఇది శీతాకాలం కదా, ఇప్పుడు ఏంటంటే ఉపవాసాలతో ఉంటారు. మనకి కార్తీక మాసం అవ్వటం వల్ల ఉపవాసంలో ఉన్న వారికి మనం ఒక ఆహారాన్ని ఏదైనా ఇట్లాంటిది ఇస్తే కనుక పళ్ళ లాంటివి చాలా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుందట. తర్వాత కార్తీక మాసంలో చేసేటువంటి జపతపాలు హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. మనం ఏదైనా జపము అలాంటివి చేసుకుంటే కొంత అంశం మనకి దొరికి మనకి లభించి అందులో నుంచి సహస్రాంశం 1000 వంతు చాలా కొద్దిగా
అది మన పితృదేవతలకు కూడా అందుతుంది. యజ్ఞము హోమము చేయగలిగే వాళ్ళ పితృదేవతలు అయితే తరించిపోతారు. దేవాలయంలో దేవుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. అంటే భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు పంచపల్లవాలు ఏవైనా అర్పించడం అండి. దేవాలయాన్ని అలంకరించేందుకు సహాయం చేసిన వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఈ కార్తీకంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. అంటే మీరు దేవాలయానికి వెళ్ళాలని బోధిస్తోందన్నమాట. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కానీ వాళ్ళని తేరిపార చూడ్డానికి కానీ యమధర్మరాజు కూడా సాధ్యం కాదు. అంటే మన ఉసిరి చెట్టు నీడ ప్రతిరోజు మనకి ఎక్కడ లభిస్తుంది? చాలా కొద్ది మందికి వాకిళ్లలో ఉసిరి చెట్లు ఉంటాయి. మనం వనభోజనాలకు వెళ్ళినప్పుడు అవకాశం లభిస్తుంది. వనభోజనానికి వెళ్ళినప్పుడు తులసి చెట్టు దగ్గర ఒక దీపారాధన చేయటం, అక్కడ జరిగే సాలగ్రామార్చనలో పాలు పంచుకోవడం, ఒట్టి భోజనానికి చేయటం కోసం వెళ్ళటం అనే ఆలోచన చేయొద్దండి. వనభోజనం అనగానే భోజనాలకు మాత్రమే వెళ్తున్నామని అదేదో పిక్నిక్గా భావించొద్దు. మనని తరింపజేసే అవకాశం ఉంది మనకి. మనం కష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి, పాపంలోంచి బయటపడేందుకు ఇదొక అవకాశంగా భావించి ఉసిరి చెట్టు ఉంటే దానికి మొక్కి దానికి చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేసి సాలగ్రామార్చనలో పాలు పంచుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సాలగ్రామాల్ని తులసి దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకుని తరిస్తారు. కార్తీక మాసంలో చిరిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. ఎవరికైనా చలికాలం కాబట్టి దుప్పట్లు లాంటివి దానం చేయొచ్చండి. కొత్తవి ఇవ్వగలిగితే చాలా మంచిదండి. కొత్తవి కొని ఇది ఆ దారిలో రోడ్ల మీద పడుకున్న వాళ్ళు కనిపిస్తారు, బిచ్చగాళ్ళు, పాపం ఆశ్రయం లేని వాళ్ళు, నిరాశ్రయులు, అనాథులు, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఒకవేళ మనం కొత్తది ఇవ్వలేకపోతే పాతదైనా సరే పారేసేది కాకుండా ఉపయోగపడేదాన్ని దానం చేయండి. చిరిగిన వస్త్రం దానం చేసినా కూడా మంచిదేనట ఈ కాలంలో, వాళ్ళకు ఉపయోగపడాలంతే. తర్వాత అలాంటి వస్త్రదానం చేస్తే కనుక ఆ సద్గతుల్ని పొందుతాం. అతని వల్ల అతని పూర్వీకులు కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిసెపూలతోనూ తులసి దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. పరమేశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన వాళ్ళు సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని అనుభవించి మరణించిన తర్వాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. మామూలుగా జిల్లేడు పూల అర్చన మన ప్రాంతంలో చాలా తక్కువ చేస్తారండి. ఈ అహ్మదాబాద్, గుజరాత్, సౌరాష్ట్ర అంతా కూడా ప్రతి శివాలయంలోనూ జిల్లేడు పూలు కనిపిస్తాయి. తెల్ల జిల్లేళ్ళు కాదు, మామూలు జిల్లేళ్లే కనపడుతూ ఉంటాయి. తెల్ల జిల్లేడు కనుక మన ప్రాంతంలో కనపడింది అనుకోండి, 2 పువ్వులు పరమేశ్వరుడికి సమర్పిస్తే ఈ కాలంలో జిల్లేడు అర్చన చాలా మంచిదట. కార్తీకంలో స్నానము, దీపారాధన, దీపదానము, వనభోజనము, దేవతారాధనలు చేయటం వల్ల కలిగే ఫలితం ఇంత అంతా అని చెప్పడానికి వీల్లేంది. ఈ విధంగా చేయలేని వారు మాత్రం అనేక జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజా పునస్కారాలలో ఇతరులకు సహాయపడేవాళ్ళు, భగవదారాధనకు సమారాధనకు సహకరించేవాళ్ళు, పురాణ కథా కాలక్షేపాల్లో పాల్గొనేవారు, చదివేవారు, వినేవారు కూడా, ఏర్పాటు చేసేవాళ్ళు కూడాట. తర్వాత ఆలయాల్లో దేవతాస్తూతులను గానం చేసే వాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులు పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరికి ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వంశం నిలబడుతుందట. అవన్నీ మన సంప్రదాయాన్ని బట్టి, మన ఇళ్లలో ఎలాంటి పద్ధతి ఉంటే అది, లేదా మన సమీప దేవాలయాల్లో ఆచరించే విధానం, మన పురోహితుడు, గురువుగారు వారు ఎట్లా చెప్తే వారి బోధ ప్రకారం అలా కూడా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పూర్ణమి రోజున తప్పనిసరిగా పూజలు చేస్తారు. 3వ సోమవారం కాకపోయినా కాస్త అటు ఇటుగా మధ్యలో వస్తుంది అనుకోండి, కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చినా సరే నెలంతా మానేసినా ఒక్క పౌర్ణమి నాడైనా విశేషమైన అర్చన చేయమనే పురాణం చెప్తోంది. వీటికి కార్తీక నోములు అంటారు. పౌర్ణమి నోములు ఉంటాయి చాలామందికి. పౌర్ణమి నోములు చేసుకున్నది వాళ్ళ ఇళ్లలో ఉన్న విధానం ప్రకారం పాటిస్తారు. అవకాశాన్ని బట్టి ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలట. ఏ కుటుంబం ఈ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించదు. కార్తీక నోములు ఎవ్వరూ మానరు. ఈ నోమును వచ్చిన కారణంగా కుటుంబంలోని వారందరికీ కూడా మేలు జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగటం అనేది కార్తీకంలోని విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు. అమ్మో ఇంత జరిగిపోతుందా అని ఎంతో కొంత చేయాలని చెప్తుందండి పురాణం. భయపెట్టడం కాదు, మనకి
మనని భయపెట్టడం పురాణం ఉద్దేశం కాదు. నీకు ఇంత చెప్తున్నాం కదా, అంతా కాకపోతే కొంతైనా చేసుకోవచ్చు కదా అని చెప్తోందనమాట. భగవంతుడు జ్యోతి స్వరూపుడని, కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగటంతో పాటుగా జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి. అయితే దీంతో 7వ రోజు పారాయణ పూర్తయిందండి.